నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ మధుమేహం అండ్ హైపర్ టెన్షన్. సో మధుమేహం, హైపర్ టెన్షన్ ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, దీనికి ప్రజెంట్ ఉన్న ట్రీట్మెంట్ ఏంటి, ఈ విషయాలు మనతో మాట్లాడడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఈనామ్ గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో. సో ముందుగా అసలు మధుమేహం ఉంటే హైపర్ టెన్షన్ వస్తుందా, హైపర్ టెన్షన్ ఉంటే మధుమేహం వస్తుందా, అసలు ఈ రెండింటికి ఇంటర్లింక్ ఉందా ఏంటి? సో మధుమేహం ఈజ్ డిఫరెంట్ కండిషన్ అండ్ హైపర్ టెన్షన్ ఈజ్ డిఫరెంట్ కండిషన్ అనమాట. రెండు డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. బట్ ఈ రెండు రావడానికి రీజన్స్ కొన్ని ఉంటాయి కదా, ఆ రీజన్స్ మాత్రం కొన్ని కామన్ రీజన్స్ అనేటివి ఉన్నాయి అన్నమాట. అండ్ డయాబెటీస్ వస్తే హైపర్ టెన్షన్ హైపర్ టెన్షన్ అంటే హై బీపీకి మనం హైపర్ టెన్షన్ అని చెప్తామన్నమాట. సో డయాబెటీస్కి నార్మల్ భాషలో షుగర్ అని కూడా చెప్తాము. సో ఇప్పుడు మనం షుగర్ అనేది చెప్తున్నాము దీనికి. సో షుగర్ ఉంటే హైపర్ టెన్షన్ అంటే బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ ఖచ్చితంగా వస్తుంది అన్నట్లు కాదు. కానీ హైపర్ టెన్షన్ ఉంటే బీపీ ఉంటే షుగర్ వస్తుంది అన్నట్లు ఏమీ లేదు. కానీ రెండు రావడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ మాత్రం కామన్ అనేది రెండు దాంట్లో ఉంటుంది. కాబట్టి చాలామంది పేషెంట్స్లో మీరు చూస్తూ ఉంటారు, వాళ్ళకు డయాబెటీస్తో సహా బీపీ కూడా ఉంటుంది. సో ఇది రావడానికి రీజన్స్ ఏముంటాయి అన్నట్లు చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్యాక్టివిటీ. అంటే మీరు యాక్టివిటీ ఏం చేస్తలేరు, స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉంది, ఒకటే చోట కూర్చొని పని చేయాల్సిన జాబ్ మనకు ఉంది. సో అలాంటిది స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉంటే, అండ్ ఒబేసిటీ అంటే నార్మల్ వెయిట్ కైనా మీ వెయిట్ ఎక్కువ ఉంది, మీరు లావుగున్నారు. సో ఇలా లావుగున్నప్పుడు ఎక్కువగా యాక్టివిటీ చేస్తలేనప్పుడు మీకు డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే మీకు బీపీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో సహా చెడ్డ అలవాటలు, జస్ట్ లైక్ ఆల్కహాల్ తీసుకోవడం కానీ, మందు తాగడం, దాంతో సహా స్మోకింగ్ చేయడం, ఈ రెండు కూడా చేస్తే మీకు డయాబెటీస్తో సహా ఈ బీపీ కూడా వచ్చే అవకాశాలు అనేటివి ఉంటుందన్నమాట. అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అన్నమాట, ఎక్కువగా స్ట్రెస్ ఉంది అండ్ ఫెమిలియల్ హిస్టరీ ఉంది. సో ఇలా ఈ కొన్ని ఫ్యాక్టర్స్ కామన్ ఉన్నాయి రీజన్స్. ఈ రీజన్స్ ఉన్నప్పుడు మీకు షుగర్ కూడా రావచ్చు, మీకు బీపీ కూడా రావచ్చు అన్నమాట. రైట్ సార్, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హన్మకొండ నుంచి జైపాల్ రెడ్డి గారు, నమస్తే అండి. అవును సార్. అవును మేడం, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి జైపాల్ రెడ్డి గారు. నాకు ఎప్పటికీ ఏదో ఒక ఆలోచన వస్తుంది సార్ నాకు. ఓకే సార్, హలో చెప్పండి. వినిపిస్తుంది జైపాల్ రెడ్డి గారు. హలో సార్, డాక్టర్, హలో చెప్పండి, మీ వాయిస్ వస్తుంది, మీరు చెప్పండి, క్వశ్చన్ అడగండి, నేను వింటున్నా. ఆలోచన వస్తుంది సార్ నాకు. పోతే చిన్న విషయానికి కూడా వచ్చికనే టెన్షన్ పడతా సార్ నాకు. అది ఎంత తీసేసినా కూడా పోతలేదు. అది నేను ఎంత ధైర్యం తెచ్చుకున్నా కూడా ఏదో ఒక ఆలోచన, అరే ఎందుకు ఈ ఆలోచన అని అనుకొని ధైర్యం తెచ్చుకుని ఏదో ఆలోచన ఎప్పటికీ చిన్న విషయానికి కూడా తొందరపడుతుంది సార్. వచ్చికనే పోతే ఊరికే బాధ అనిపిస్తుంది చిన్న విషయానికి. అది ఏంది అనేది నాకే అర్థం అవుతుంది. సరే చెప్తానండి. ఈ ప్రాబ్లమ్ని మనం యాంగ్జైటీ అన్నట్లు చెప్తామన్నమాట. సో యాంగ్జైటీలో ఇలా జరగడం ఉంటుంది. మీకు చిన్న మాటికి కూడా చాలా ఎక్కువగా టెన్షన్ పడడం, అండ్ ఏమవుతుందో ఏమో అన్నట్లు ప్రతి చిన్న మాటకి కొంచెం టెన్షన్ తీసుకోవడం, యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటాము. సో ఈ ప్రాబ్లంకి యాంగ్జైటీ అన్నట్లు చెప్తూ ఉంటాము. సో దీనికి మేనేజ్మెంట్తో సహా మెడిసిన్స్ అనేది అవసరం ఉంటాయండి. సో హోమియోపతిలో మెడికేషన్స్ ఉన్నాయి దీనికి, ఈ యాంగ్జైటీకి. సో ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గరున్న హోమియోపతి హాస్పిటల్, హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్కి మీరు విజిట్ అవ్వండి,
ఖచ్చితంగా మీకు ఈ యాంగ్జైటీ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు యాంగ్జైటీలో కొంతమందికి ప్యానిక్ అటాక్ కూడా రావడం అనేది జరుగుతుంది అనమాట. అంటే సడన్లీ గుండెధడ అనేది అనిపించడం, లేదంటే సడన్లీ మీకు చెస్ట్లో పెయిన్ అనిపించడం, ఇలా జరుగుతుంటుంది, షివరింగ్ రావడం. సో ఇలా ఉన్నప్పుడు వెంటనే మీరు ఏం చేయాలంటే, మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ నుంచి కొంచెం బయటికి వచ్చేయాలి, కొంచెం గాలిలో వచ్చేయాలి. గాలిలో వచ్చేసి ఏంటంటే మెల్లగా డీప్ బ్రీత్ చేయాలన్నమాట. ముక్కు నుంచి గాలి తీసుకోవాలి డీప్గా, అండ్ మౌత్ నుంచి వదలాలి. సో ఇలా తీసుకున్నాము అండ్ ఇలా వదలాలన్నమాట. సో ఇది రెగ్యులర్ చేస్తూ ఉండాలి. దీంతో సహా లెక్క పెట్టండి, 100 నుంచి 1 వరకు లెక్క పెట్టాలి. 1, 2, 3 కాకుండా 100, 99, 98 ఇలా లెక్క పెట్టండి. సో ఈ యాంగ్జైటీ ప్యానిక్ అటాక్ అప్పటికప్పుడు కొంచెం నార్మల్ అవ్వడం అనేది జరుగుతుంది. దీంతో సహా మెడిసిన్స్ చాలా అవసరం ఉంటాయి. దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా పూర్తిగా తక్కువ అయ్యేటట్లు మెడిసిన్స్ ఇద్దామన్నమాట. రైట్ డాక్టర్ గారు, అయితే ఈ యాంగ్జైటీ అనేది బేసికలీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో ఎక్కువ చూస్తామా, ఆర్ ఎల్స్ యాంగ్జైటీ తర్వాత స్టేజ్ హైపర్ టెన్షన్ అని చెప్పొచ్చా? సో యాంగ్జైటీ అనేది మనకు ఇందులో ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఒక లక్షణం మనకు యాంగ్జైటీ అన్నమాట. అండ్ చాలా ఇప్పుడు బీపీ లక్షణాలు ఎట్లా ఉంటాయి, మనకు బీపీ ఎక్కువైంది అనుకోండి, సో 40% జనాలకు ఎలాంటి లక్షణాలే రావు. అది చాలా డేంజర్ అనమాట. వాళ్ళకి చాలా ఎక్కువ అయిపోయిన తర్వాతనే ప్రాబ్లమ్స్ కనబడుతుంది, ఇనీషియల్ స్టేజెస్లో కనబడదు. సో కొంతమందికి కనబడుతుంది కూడా. ఏం కనబడుతుంది? ఫస్ట్ కొంచెం కోపం, యాంగ్జైటీ రావడం, ఎక్కువగా చిన్నదానికి కూడా మనం ఎక్కువగా రెస్పాండ్ అవుతున్నాము. సో ఇది యాంగ్జైటీ అనేది ఉంటుంది ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే కొంచెం వాంతులు వచ్చినట్లు అనిపించడం, నాషియా అంటాం దానికి, వాంతులు వచ్చినట్టు అనిపించడం అండ్ వామిటింగ్ కూడా కొంతమందికి అవ్వడం జరుగుతుంది. దాంతో సహా కొంచెం బ్లర్ ఐస్ అనేది కనబడుతుంది అనమాట. అంటే మనకు విజన్ కరెక్ట్గా ఉండదు, కొంచెం బ్లర్ లాగా కనబడుతూ ఉంటుంది అనమాట, మసగ్గా కనబడుతూ ఉంటుంది. దాంతో సహా ఏంటంటే కొంచెం నెక్ పెయిన్ ఉన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్ పెయిన్ ఉండడం అండ్ కొంచెం చెస్ట్ పెయిన్ కూడా అవుతూ ఉంటుంది ఎక్కువ బీపీ ఉంటే. అండ్ పాల్పిటేషన్స్ కూడా అవుతాయి. పాల్పిటేషన్స్ అంటే గుండెధడ అంటాము. సో గుండెధడ కూడా ఉంటుంది, చెస్ట్ పెయిన్ కూడా ఉంటాయి. దానికి మనం ఎంజైనా అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. సో ఇలాంటి లక్షణాలు మనం ఈ బీపీ ఎక్కువ ఉంటే చూస్తాము. సో ఈ లక్షణాల్లో యాంగ్జైటీ కూడా ఒక లక్షణం అన్నమాట. కానీ ఇప్పుడు ఇంతకుముందు కాలర్ ఫోన్ చేశారు, ఆయనకు ఉన్నంత లక్షణాలు మాత్రం బీపీలో రాదు. కొంచెం నార్మల్కైనా కొంచెం ఎక్కువ ఉంటుంది, దట్స్ ఇట్. కానీ అది డిఫరెంట్ యాంగ్జైటీ ప్రాబ్లం, దానికి డిఫరెంట్ మెడికేషన్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. రైట్ డాక్టర్ గారు, అయితే ఈ పర్టికులర్ కేసెస్కి ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందంటారు? చాలా వరకు ఎఫెక్ట్ అవుతుందండి ఏజ్ ఫ్యాక్టర్. ఇప్పుడు యూజువల్లీ మనకు షుగర్ అండ్ బీపీలో చూసుకుంటే మనకు 30 to 70 ఏజ్ గ్రూప్లో బీపీ మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. అందులో 65 మనం దాటామనుకోండి, చాలా ఎక్కువ మందికి బీపీ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారంగా WHO స్టాటిస్టిక్స్ చూసుకుంటే మనకు 1.2 బిలియన్ జనాలకు వరల్డ్ వైడ్గా బీపీ ఉందన్నమాట. 1.28 అంటే ఇండియాలో ఎంత జనాభా ఉంది అంత జనాభాకి వరల్డ్ వైడ్ అనేది బీపీ ఆల్రెడీ ఉంది. సో ఇంత ఎక్కువ ఉంటుంది, ఇంత కామన్ ప్రాబ్లం అన్నమాట. అండ్ ఈ బీపీ ప్రాబ్లం మూలననే చాలామంది తొందరగా చచ్చిపోతున్నారు, ప్రీమెచ్యూర్ డెత్, బికాజ్ లక్షణాలు అనేటివి మనకు కనబడవు, రెగ్యులర్ చెక్ చేయించుకుంటేనే కనబడుతూ ఉంటుంది అన్నమాట. సో ఎస్, ఈ ప్రాబ్లం ఓల్డ్ ఏజ్లో మనం ఎక్కువగా చూస్తాము. ఆఫ్టర్ 60 మ్యాక్సిమం జనాలకు ఉంటుంది. అండ్ డయాబెటీస్ కూడా అలాగే ఉంటుంది. డయాబెటీస్లో మనకు చిన్నపిల్లలకు వచ్చే డయాబెటీస్ వేరేగా ఉంటుంది, పెద్దవాళ్ళకి వచ్చే వేరేగా ఉంటుంది, లేడీస్కి వేరేగా, అది డిఫరెంట్ టైప్స్ అన్నమాట. కానీ కామన్గా చూసుకుంటే ఆఫ్టర్ 30 మనం ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ అనేది చూస్తూ ఉంటామన్నమాట. రైట్ డాక్టర్ గారు, అయితే ఇంతకు ముందు వరకు మనం చూసుకుంటే ఏజ్ ఫ్యాక్టర్ అలాగే హెరిడిటరీగానే మాత్రమే ఈ హైపర్ టెన్షన్ కానీ లేదంటే డయాబెటీస్ కానీ ఎక్కువ ట్రిగర్ అయ్యేది.
ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువ మంది అంటే చిన్న ఏజ్లో కూడా ఇవి ఎఫెక్ట్ అవుతుంది. ఎస్ 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 సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ దాన్ని తగ్గించుకోవచ్చు అంటారా? Definitely. డైరెక్ట్లీ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిందేనా? యా, సో దట్ డిపెండ్స్ అన్నమాట. దేనికి డిపెండ్ అవుతుంది అంటే మనకు రెగ్యులర్ బేసిస్ మీద మన బీపీ చెక్ చేయించుకోవాలి. ఆ బీపీ మీకు ఎంతవరకు ఎక్కువ వస్తుంది దాన్ని బట్టి మనం మెడిసిన్స్ వాడాలన్నా లేదంటే దానికి ఓన్లీ మేనేజ్మెంట్తో డైట్తో తక్కువ చేసుకోవచ్చా అన్నట్లు డిసైడ్ చేయవచ్చు. ఇప్పుడు నార్మల్ బీపీ 120/80 అండ్ కొంచెం మీకు ఖచ్చితంగా బీపీ వచ్చేసింది, మీరు హైపర్ టెన్సివ్ ఉన్నారు అని చెప్పడానికి 140/90 కైనా ఎక్కువ ఉంది అంటే యు ఆర్ అన్ హైపర్ టెన్సివ్ పర్సన్, మీకు బీపీ ఉంది. ఇది కూడా రెగ్యులర్ రావాలి. రెగ్యులర్ అంటే ఒక 2 days రెగ్యులర్ మీరు చెక్ చేశారంటే 2 days కూడా ఇదే వాల్యూ మీకు చూపించాలి. అప్పుడు మీరు హైపర్ టెన్సివ్ ఉన్నారు, అప్పుడు మీరు మెడికేషన్స్ అనేది తీసుకోవాలి. ఒకవేళ ఏం లక్షణాలు మీకు లేవు అంటే ఒక 1-2 months మీరు మీ డైట్ కంట్రోల్ చేసుకొని మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని చూడొచ్చు. అప్పుడు కూడా అవుతలేదంటే యూ హ్యావ్ టు గో ఫర్ అ మెడికేషన్స్ అన్నమాట. ఒకవేళ మీ లెవెల్స్ అనేటివి 120/80 కైనా ఎక్కువ 139 కూడా వస్తుంది అండ్ 90 కూడా వస్తలేదు అంటే అవసరం ఉండదు. ఓన్లీ మోడిఫికేషన్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ అనేది కొంచెం మీరు చేంజ్ చేసుకోవాలి. బికాజ్ ఇట్ ఈస్ స్టిల్ ఆన్ అ హయ్యర్ సైడ్, నార్మల్ అనేది లేదు, కొంచెం ఎక్కువనే ఉంది. అండ్ 135 కైనా ఎక్కువ పోకూడదు ఎవరికి అంటే వాళ్ళకు వేరే వ్యాధులు ఒకవేళ ఉన్నాయి అంటే అంత కూడా వెళ్ళడం మంచిది కాదు. వేరే వ్యాధులు అంటే వాళ్ళకు కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఒకవేళ ఉన్నాయి, లేదంటే కిడ్నీ సమస్యలు ఏమైనా ఉన్నాయి, లంగ్స్ ప్రాబ్లం ఏమైనా ఉన్నాయి. సో అలాంటి సందర్భాల్లో అది అంతా ఎక్కువ కూడా వెళ్ళకూడదు అన్నమాట. సో దిస్ ఈజ్ ద థింగ్. రైట్. అలాగే జనరల్గా మనం అంటే ఇప్పుడు మీరు చెప్పారు లైఫ్ స్టైల్ చేంజెస్ డిపెండ్స్ ఆన్ దిస్ అని చెప్పి, ఇప్పుడు చాలా వరకు కూడా ఇందాక మీరు చెప్పినట్టు ఏసిమ్టమాటిక్ కూడా కొంతమంది ఉంటారు అని. సో ఇప్పుడు రెగ్యులర్ కేసెస్ అయితే పల్పిటేషన్స్ కావచ్చు, లేదంటే యాంగ్జైటీ కావచ్చు, దీన్ని బేస్ చేసుకొని డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. ఏసిమ్టమాటిక్ వాళ్ళు అసలు ఉంది అని ఎలా డయాగ్నైజ్ చేసుకుంటారు? యా, సో ఓన్లీ బీపీ కాకుండా షుగర్ కూడా ఏసిమ్టమేటిక్ ఉంటుంది చాలామందికి. అంటే ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది, షుగర్ హై లెవెల్లో ఉంటుంది, 300 కూడా ఉంటుంది, కానీ లక్షణాలు రావు, ఏసిమ్టమేటిక్. ఇదే కాకుండా చాలా వ్యాధులు ఏసిమ్టమేటిక్ ఉంటుంది. సో దీనికి ఎర్లీ డయాగ్నోస్ చేయాలి అన్నట్లే మేమేం చెప్తామంటే ఇయర్లీ వన్స్ మీరు చెకప్ చేయించుకోవాలి, కంప్లీట్ బాడీ హెల్త్ చెకప్ చేయించుకోవాలి ఇయర్లీ వన్స్ అన్నట్లు చెప్తాము. బికాస్ సిమ్టమ్స్ లక్షణాలు చాలా వ్యాధుల్లో రావు. మీరు ఇయర్లీ చెకప్ చేయించుకుంటే మనకు ఏ వ్యాధి ఉంది అన్నట్లు తెలుస్తుంది. ఇంకా ఇయర్లీ చెకప్ చేయించుకుంటే ఇంకేముంటుంది, మీకు ఏదైనా వ్యాధి వచ్చేది ఉంది అంటే కూడా దాంట్లో తెలుస్తుంది. అప్పుడే మీరు లైఫ్ స్టైల్ చేంజెస్, మెడిసిన్స్ వాడాల్సిన అవసరం అనేది రాదు. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే, డైట్లో చేంజెస్ చేసుకుంటే మందులు అవసరం ఉండదు. ఆ వ్యాధిని మనం రాకుండా ప్రివెంట్ కూడా చేయించుకోవచ్చు. సో ఈ మధ్య కాలంలో అయితే ఇయర్లీ చెకప్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. బికాస్ అవర్ లైఫ్ స్టైల్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్. అర్బనైజేషన్ చాలా ఎక్కువ ఉంది, ఒబేసిటీ చాలా మందిలో ఉంది, స్ట్రెస్ లెవెల్స్ ఆర్ అట్ ద పీక్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంది. కాబట్టి ప్రతి మనిషి ఒక సంవత్సరంలో ఒక్కసారైనా ఖచ్చితంగా చేయించుకుంటే మనం ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు, మేనేజ్ కూడా చేసుకోవచ్చు, డయాగ్నోస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. రైట్ డాక్టర్ గారు, అయితే మీరు ఇందాక చెప్పినట్లు చాలా వరకు కూడా మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుని తగ్గించుకోవచ్చు, అన్నిటికీ ట్రీట్మెంట్ అవసరం లేదన్నారు. సో అసలు ట్రీట్మెంట్కి ఎప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, ఏ స్టేజ్లో ట్రీట్మెంట్ అవసరం? ఏ స్టేజ్లో ట్రీట్మెంట్ అవసరం ఉంది అంటే ఇప్పుడు షుగర్ మనం చూసుకున్నాం అనుకోండి, షుగర్లో మనకు ఒక ప్రీ డయాబెటీస్ అని ఉంటుంది అండ్ డయాబెటీస్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్. సో ప్రీ డయాబెటీస్లో మీకు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం రాదు. సో ప్రీ డయాబెటీస్ అని ఎలా చూసుకోవాలి? సో మనం యూజువల్లీ షుగర్ ఉన్న వాళ్ళకు తెలుసు, వాళ్ళు టెస్టులు చేసుకుంటూ ఉంటారు. తినక ముందు ఒక టెస్ట్ ఉంటుంది, తిన్న తర్వాత ఒక టెస్ట్ ఉంటుంది, 3 నెలలది ఒక టెస్ట్ ఉంటుంది. దీనికి ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అండ్ HbA1c అన్నట్లు చెప్తామన్నమాట. సో ఈ ఫాస్టింగ్ అనేది మనకు కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే ఎంత ఉండాలి, 100 కైనా తక్కువ ఉండాలి.
100కైనా 110 లోపల మీకు ఫాస్టింగ్ వస్తుంది, తినక ముందు వస్తుంది అంటే మీరు ప్రీ డయాబెటిక్ ఉన్నారు. అదే పోస్ట్ లంచ్ మనకి ఎంత ఉండాలి, 140 180కైనా ఎక్కువ ఉండకూడదు. సో దానికైనా కొంచెం ఎక్కువ ఉంది, సో మీరు ప్రీ డయాబెటిక్ ఉన్నారు. సో దీనికి మెడిసిన్ అవసరం ఉండదు. అదే మెయిన్లీ ఇవి రెండు మనకు కొంచెం తేడా రావచ్చు. అంటే మీరు రాత్రి తిన్న ఫుడ్ లేదంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన ఫుడ్ ప్రకారంగా ఇది పైన కింద కూడా కావచ్చు. కానీ A1C అని ఒక టెస్ట్ ఉంటుంది, HbA1c 3 నెలల టెస్ట్ అంటారు దానికి. సో అది ఎంత ఉంది, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో 5.5 నుంచి 6.5 ఈ మధ్యలో మీకు వచ్చిందనుకోండి, సో మీరు ప్రీ డయాబెటీస్ ఉన్నారు, మీకు మెడిసిన్ అనేది ఇప్పుడే అవసరం లేదు, మీకు డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా హై ఉన్నాయి అన్నట్లు అర్థం. సో ఇక్కడ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మీరు స్టార్ట్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ మీకు 6.5కైనా ఎక్కువ వాల్యూ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు డయాబెటిక్ ఉన్నారు. ఇక్కడ మీరు మెడిసిన్ యూజ్ చెయ్యాలి ఖచ్చితంగా. యూజ్ చెయ్యకపోతే మళ్ళీ లక్షణాలు కూడా వస్తాయి. అది మీరు భరించున్నారు అంటే మళ్ళీ ఏమవుతుందంటే మీకు కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. కాంప్లికేషన్స్ వచ్చేసాయా, చాలా అంటే చాలా బాడీలో ఉన్న అన్ని గ్రంథులు మనకు ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ అ బ్లడ్ ప్రెషర్ ఆల్సో. కొంచెం తేడా ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ కే బై 139 వరకు ఉంటుంది, దానికైనా ఎక్కువ లేదు. అది కూడా రెగ్యులర్ చెక్ చేస్తే ఒక 2 to 3 days కంటిన్యూ మనం చెక్ చేసినాము, ఆ 3 days కూడా ఒక రోజు 140 పైన వస్తుంది, ఒక రోజు తక్కువ వస్తుందంటే అప్పుడు మీకు అంతగా మెడిసిన్ అవసరం పడదు. బట్ కాన్స్టెంట్లీ మీకు 140కైనా ఎక్కువ బీపీ వస్తుంది, డయాస్టాలిక్ అనేది 90కైనా ఎక్కువ వస్తుంది. డయాస్టాలిక్ 2 వాల్యూస్ ఉంటుంది. డాక్టర్ సాబ్ ఎంత ఉంది బీపీ అంటే 120/80 అంటారు. సో అది పైనది 120కైనా ఎక్కువ, 140కైనా ఎక్కువ, కిందది ఏంటంటే 90కైనా ఎక్కువ కంటిన్యూ వస్తుంది అంటే మీకు మందులు వాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో దీని ప్రకారంగా మీరు టెస్ట్ చేసుకొని డిసిషన్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. రైట్ డాక్టర్ గారు, అయితే వన్స్ హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ అటాక్ అయిన తర్వాత ఫర్ ఎవర్ మెడిసిన్ యూజ్ చేయాల్సిందే అని చెప్తుంటారు. సో ఈ ట్రీట్మెంట్ ఫర్ ఎవర్ తీసుకోవడం అనేది స్టేజెస్ బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక లెవెల్తో స్టార్ట్ చేస్తాం అనుకో, సో తర్వాత ఆ డోసెస్ తగ్గించే అవకాశం ఉంటుందా, అదే డోసెస్ కంటిన్యూ చేస్తారు? యా, డెఫినెట్లీ ఉంటుందండి. చాలామంది ఏంటంటే ఒక్కసారి డయాబెటీస్ వచ్చేసింది, ఇప్పుడు లైఫ్ లాంగ్ వాడాలి మందులు అన్నట్లు వాళ్ళ మైండ్లో ఉండిపోయింది. అలాగే బీపీ వచ్చేసింది, లైఫ్ లాంగ్ వాడాలి అన్నట్లు వాళ్ళకు వచ్చేసింది. సో దట్ ఈస్ నాట్ ట్రూ. డయాబెటీస్కి కరెక్ట్ మేనేజ్ చేసుకుంటే మీరు డోసులు తగ్గించుకోవచ్చు అండ్ డోసులు బంద్ కూడా చేయవచ్చు అన్నమాట. సో హోమియోపతి కమ్స్ అనమాట. హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఇక్కడ చాలా అంటే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. వీఆర్ గివింగ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఇన్ ద డయాబెటీస్ యాజ్ వెల్ యాజ్ హైపర్ టెన్షన్, బీపీ వాళ్ళలో అండ్ షుగర్ వాళ్ళలో చాలామందికి మెడిసిన్స్ మనం బంద్ కూడా చేసినాము. ఇక్కడ బంద్ అవ్వదు అన్నట్లు ఎలాంటి వాళ్ళకు ఉంటుందంటే వాళ్ళు కరెక్ట్గా డైట్ అనేది చెయ్యరు. మెయిన్ ఇంపార్టెంట్ ఈ 2 డిసీజెస్ ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజెస్. సో లైఫ్ స్టైల్ మనం నార్మల్ చేసుకున్నామంటే డిసీజ్ వెళ్ళిపోతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ డిసీజ్ వచ్చినప్పుడు సేమ్ లైఫ్ స్టైల్ జీవిస్తున్నాము, మందులు తింటున్నాము. ఆ మందులు ఒక 1 month అనేది 500 mg సరిపోతుంది, ఒక 4-5 months అదే వాడతాము. కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోము. అప్పుడప్పుడు టీ తాగితే ఏం కాదు, అప్పుడప్పుడు ఇది చేస్తే ఏం కాదు, అది చేస్తే ఏం కాదు అన్నట్లు మీరు తీసుకుంటూ ఉంటారు. దాని మూలన ఈ వ్యాధి పెరుగుతూ వస్తుంది. లైఫ్ కరెక్ట్ ఆర్డర్లు తీసుకోరండి, యాక్టివిటీ పెంచండి, స్విమ్మింగ్ కానీ వాకింగ్ కానీ ఏరోబిక్స్ కానీ మొదలు పెట్టండి, హెల్తీ డైట్ చేసుకోండి అండ్ మందులు తీసుకోండి. ఖచ్చితంగా మనం దీనికి తక్కువ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎస్, లైఫ్ లాంగ్ ఉంటుంది అన్నట్లు కాకుండా ఇనీషియల్ స్టేజెస్లో మీరు గుర్తించుకున్నారు అంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్తో డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ యూ అన్నమాట. రైట్ డాక్టర్ గారు, అయితే హోమియోపతి ట్రీట్మెంట్కి అసలు జనరల్గా అన్ని మెడిసిన్స్ అంటే అన్ని ట్రీట్మెంట్లు వాడేసిన తర్వాత, బికాస్ హోమియోపతి అని అంటే కొంచెం లాంగ్ టర్మ్ రికవరీ ఉంటుంది కాబట్టి ఇందులో వర్కౌట్ అవ్వలేదు అన్నప్పుడే యూజువల్లీ హోమియోపతికి వస్తుంటారు. సో అసలు హోమియోపతి ట్రీట్మెంట్కి ఎప్పుడు రావాలంటారు?
హోమియోపతిక్ ట్రీట్మెంట్కి స్టార్టింగ్ స్టేజ్లోనే రావాలి. అండ్ అందరూ ఏం చెప్తూ ఉంటారు, బై హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది చాలా స్లో ఉంటుందండి అని చెప్తూ ఉంటారు. బట్ అది ఒక అపోహ, దట్ ఈస్ అ మిత్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 10 yearsకైనా ఎక్కువ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. నా దగ్గర ఏ పేషెంట్ ఏ డిసీజ్ తీసుకొని కూడా మొన్న నుంచి 5 రోజు నుంచి 10 రోజు నుంచి లేదంటే నెల నుంచి నాకు ఈ ప్రాబ్లం అవుతుందని రాలేదు. ఆల్మోస్ట్ సంవత్సరాల తర్వాత అన్ని చోట తిరిగి మీకు ఎక్కడా కరెక్ట్ అవుతలేదంటేనే ఫైనల్ హోమియోపతికి వస్తారు. ఆ హోమియోపతికి వచ్చిన తర్వాత మన డిసీజ్ ఇంత పెద్దగా ఉంటుంది. అప్పుడు ఆ డిసీజ్ని మెల్లగా తగ్గించాలంటే టైం పడుతుంది. అదే మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే వచ్చారనుకోండి, ఈజీలీ తక్కువ అయిపోతుంది మీకు కూడా. సో బెస్ట్ ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లోనే హోమియోపతిక్ ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేసుకున్నారు అంటే వీ కెన్ హెల్ప్ యూ. అండ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ యాజ్ యూ నో పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఉంటుంది, రీఅపియరెన్స్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్లోనే హోమియోపతి తీసుకోవాలి. లేదు అందరు చేతులు ఎత్తేసిన తర్వాత వస్తారంటే అప్పుడు కూడా రావచ్చు, అప్పుడు కూడా తగ్గిస్తాము, కానీ కొంచెం టైం పడుతుంది. దట్స్ ఇట్. రైట్ డాక్టర్ గారు, అయితే మీరు ఇందాక అన్నారు అప్పుడప్పుడు టీ తీసుకున్నా కాఫీ తీసుకున్నా ఏం కాదలే అని తీసుకోవడం. సో వన్స్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ అప్పుడప్పుడు టీ, కాఫీ, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కరెక్ట్ కాదు యాక్చువల్ అయితే. ఇప్పుడు మీ షుగర్ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉందనుకోండి, అంటే నార్మల్ ఉంది, నార్మల్కైనా కొంచెం తక్కువ ఉంది, ఆ టైంలో మీరు ఒక టీ తాగారు లేదంటే ఎనీథింగ్ యూ హ్యావ్ టేకెన్, అప్పుడు నడుస్తుంది. బట్ కాన్స్టెంట్లీ అది ఎక్కువనే ఉంది, మీరు ఇన్సులిన్ వాడుతున్నారు. ఈరోజు నా దగ్గర ఒక పేషెంట్ ఉండే, ఆయన ఏంటంటే, లేదు డాక్టర్ సాబ్ నేను నిన్న ఫుల్ బిర్యానీ తిన్నాను, కొంచెం ఆల్కహాల్ కూడా తీసుకున్నాను, ఎలాగో పెరుగుతుంది కదా అన్నట్లు ఇన్సులిన్ ఎక్కువ వేసుకున్నాను పెరగకూడదు అని. సో ఇలా కూడా చేస్తారు చాలామంది. ఈరోజు మంచిగా తిని ఒక గోళీకైనా ఒక హాఫ్ గోళీ ఎక్కువ వేసుకుంటారు మెడిసిన్. సో అలా చేయడం చాలా తప్పు అన్నమాట. మీరు లైఫ్ స్టైల్ కరెక్ట్ పెట్టుకోండి రెగ్యులర్ బేసిస్ మీద. మెయిన్లీ అండి దీనికి మనం లైన్లో పెట్టాలి ఈ డిసీజ్లను అంటే ఫిజికల్గా యాక్టివ్ ఉండండి. ఫిజికల్గా యాక్టివ్ అంటే ఏం, వాకింగ్ చేయండి, ఖచ్చితంగా మీరు వాకింగ్ చేయాలి. మార్నింగ్ అయినా చేయండి, నైట్ అయినా చేయండి, కానీ వాకింగ్ ఖచ్చితంగా చేయాలి. మీకు ఫెసిలిటీ ఉందంటే స్విమ్మింగ్కి వెళ్ళండి, స్విమ్మింగ్ చాలా మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. సో ఇది వాకింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాంట్లో విగరస్ వాకింగ్ కూడా 2 days చేయాలి. వెయిట్ లిఫ్ట్ ఒకవేళ చేయగలుగుతున్నారంటే ఒక 1 day వెయిట్ లిఫ్ట్ కూడా చేయాలి. నార్మల్ వాకింగ్ రోజు మీరు చేయాలి. ఇలా చేస్తే మీకు ఇదే వ్యాధి కాదు, వేరే అన్ని వ్యాధులు అనేది తక్కువ అవుతుంది. అండ్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అన్నట్లు చెప్పొచ్చు మనం మన ఒబేసిటీని, అంటే లావ్ ఉండడం. సో ఒబేసిటీ వాకింగ్ చేస్తే ఒబేసిటీ కూడా తక్కువ అవుతుంది. ఒబేసిటీ తక్కువైందంటే ఈజీలీ ఈ వ్యాధులు మనకు కంట్రోల్లో మనం తీసుకురావచ్చు అన్నమాట. సో ఎస్, ఫిజికల్ యాక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైట్ డాక్టర్ గారు, అయితే మీరు ఇందాక అన్నట్టు ఇన్సులిన్ అంటే ఇవాళ ఈ ఫుడ్ తీసుకుంటున్నాము, ఈ టీ కాఫీలు తీసుకుంటున్నాం కాబట్టి ఇన్సులిన్ ఇంత తీసుకున్నాం అని చెప్పి అది డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా తీసుకోవడం అనేది తప్పు ఒకటైతే, అలా తీసుకోవడం వల్ల మన బాడీలో ఎలాంటి చేంజెస్ ఉంటాయి? ఎలాంటి చేంజెస్ అవుతాయి అంటే, ఇప్పుడు మనకు ఎవ్రీ ఫుడ్ హ్యాస్ అ గ్లైసిమిక్ ఇండెక్స్. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఈ ఫుడ్ తింటే ఇంత పెరుగుతుంది షుగర్, ఈ ఫుడ్ తింటే ఇంత పెరుగుతుంది అన్నట్లు ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో అది అందరికీ తెలియదు కదా, ఓన్లీ డాక్టర్స్కే తెలుస్తుంది. సో మనం ఒక అంచనా ప్రకారంగా అరే భయ్ ఈరోజు నేను ఇది తిన్నాను లేదంటే ఇది ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశాను, సో నేను కొంచెం ఎక్కువ వేసుకోవాలని ఒక అంచనా ప్రకారంగా అందాజగా ఆయన పెంచుకొని వేసుకుంటారు. అది ఒకవేళ మీకు చాలా ఎక్కువ అయిందనుకోండి డోసు, హైపోగ్లైసిమిక్ అయిపోతారు మీరు. అంటే సడన్లీ మీకు చక్కర వచ్చేస్తుంది, కళ్ళు తిప్పినట్టు అనిపిస్తుంది, సడన్లీ మొత్తం వీక్ అయిపోతారు మీరు. సో అలా స్పెషల్లీ ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళు సెల్ఫ్గా ఇది తీసుకున్నా కదా ఇంత పెంచుకుందాము అన్నట్లు చెయ్యకూడదు. మీకు ఒకవేళ టైప్ 1 డయాబెటీస్ ఉంది, టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లల్లో అండ్ యంగ్ జనరేషన్లో టైప్ 1 మనం చూస్తూ ఉంటాము. వాళ్ళకు స్పెషల్లీ మేము ఏం చేస్తామంటే ఒక డైట్ చార్ట్ ఇస్తామన్నమాట. ఇంత నుంచి ఇంత షుగర్ ఉంది అంటే ఇంత నుంచి ఇంత ఇన్సులిన్ మీరు వాడాలి.
ఇది తిన్నాము అంటే ఇది వాడాలి అన్నట్టు. అలా ఉంటే మీరు పెంచుకుంటున్నారు, దట్స్ అ డిఫరెంట్ ఫ్యాక్టర్. కానీ జనరలీ పబ్లిక్కి టైప్ 1 ఉండదు, జనరలీ పబ్లిక్కి టైప్ 2 ఉంటుంది. వాళ్ళు ఇలా తప్పు చేయడం వల్ల ఏంటంటే హైపోగ్లైసిమిక్ అయిపోతారు, కింద పడిపోతారనమాట. సో దాని నుంచి మళ్ళీ దెబ్బ తగిలితే షుగర్ ఉన్న వాళ్ళకు దెబ్బలు తొందరగా తక్కువ అవ్వదు. ఆ తక్కువ అవ్వకుండా అలాగే ఉండిపోయి పెద్ద పుండు అవ్వడం జరుగుతుంది. చాలామందికి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది షుగర్ వాళ్ళలో. సో వాళ్ళకి ఏంటంటే ఒకవేళ కాళ్ళకి ఎక్కడైనా దెబ్బ తగిలింది అండ్ రక్త సంచలనం అవుతలేదు, కాళ్ళు బ్లాక్ అవ్వడం, యాంపుటేషన్ వరకు కూడా కేసులు చూసినామన్నమాట మేము. రైట్ డాక్టర్ గారు, అయితే జనరల్గా ఒక పర్సన్కి అసలు డయాబెటిక్ కానీ లేదంటే హైపర్ టెన్షన్ కానీ రాని వాళ్ళకు వాళ్ళు రాకుండా ప్రికాషన్ తీసుకోవాలి అంటే రెగ్యులర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో భాగంగా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఈ టీ కాఫీ కానీ ఎప్పుడో ఒకసారి తీసుకోవడం అనేది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది? అది ఒకవేళ మీకు ఎలాంటి వ్యాధి లేదు అలాంటప్పుడు మీరు ఎప్పుడో ఒకసారి కాదు, మీరు రోజు తీసుకున్నా కూడా మీకు ఏం కాదు. మీరు రోజు 4-5 టీస్ తాగుతున్నారు, అబ్సల్యూట్లీ ఫైన్. మీరు ఒక పెగ్ తాగుతున్నారు, అబ్సల్యూట్లీ ఫైన్. ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ విల్ గివ్ యూ ద ప్రాబ్లం. ఏ పని కూడా చాలా ఎక్కువ చేస్తే మీకు ప్రాబ్లం ఇస్తుంది అన్నమాట. సో మీకు ప్రాబ్లం లేనప్పుడు వరకు, షుగర్ లేనప్పుడు వరకు మీరు మంచిగా తినొచ్చు, కానీ ఎక్సెసివ్ కాదు. రోజు హై డైట్ అనేది మనం తీసుకోకూడదు, హై క్యా బోల్తే నాన్ వెజ్ అనేది తీసుకోకూడదు, హై కార్బోహైడ్రేట్స్ కాదు. బ్యాలెన్స్డ్గా రోజు కూడా బ్యాలెన్స్ తింటే మీకు ఏ ప్రాబ్లం అనేది రాదనమాట. కానీ మీరు రోజు నాన్ వెజెస్ తింటున్నారు, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. మీరు రోజు అనేది ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు, కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. మీ వెయిన్స్లో కొంచెం ఫ్యాట్ జమ అయిపోతుంది, దాని నుంచి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, బీపీ కూడా పెరిగిపోతుంది. సో ఇలా హెల్దీ ఉన్నప్పుడు వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ హ్యావ్ ఇట్, బట్ లిమిట్లో తినాలి అండ్ కొంచెం యాక్టివ్గా ఉండాలి. దట్స్ ఇట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనామ్ గారు. హైపర్ టెన్షన్ అలాగే డయాబెటిక్స్ సంబంధించి సిమ్టమ్స్, ట్రీట్మెంట్ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. అండి. సో ఇది వాళ్ళ హలో డాక్టర్. స్టే విత్ us.